ఇది సండే రోజు మినీ వ్లాగ్ అనమాట. నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నా. ఆల్రెడీ అన్ని కలిపేసిన దాంట్లో స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి ఒక 2 పచ్చిమిర్చి ఇంకా కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా. అవి కూడా వేసేసిన. చికెన్ లో నేను ఏమేమి కలిపినా అంటే ఉప్పు, కారం, పసుపు, నూనె, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి కలిపి పెట్టినా అనమాట. ఇంకా ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసిన. ఆల్రెడీ చికెన్ వేసిన మళ్ళీ పసుపు వేసిన. ఏందో నాకు వేయాలనిపిస్తుంది అట్లా. ఇప్పుడు చికెన్ ని ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేస్తున్న అక్క సరిపోతుందా అని అడుగుతారు కదా. ఆల్రెడీ మా ఆయన పొద్దున చికెన్ కర్రీ చేసిండు. అది కొంచెం ఉంది. ఇంకా ఇది కూడా కలిపి తినేస్తామని చెప్పేసి ఇట్లా ఫ్రై లాగా చేస్తున్నా. ఈ చికెన్ అయ్యేలోపు నేను ఒక కమెంట్ గురించి చెప్తా. అయితే సండే రోజు మదర్స్ డే అయింది కదా. నేను అసలు మర్చిపోయినా. ఏ వీడియోలో కూడా మదర్స్ డే గురించి చెప్పలేదు. నిన్న పెట్టిన వీడియోలో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. అందుకే ఈ రోజు గుర్తొచ్చి చెప్తున్నా. ఒక కమెంట్ వచ్చింది, ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. హ్యాపీ మదర్స్ డే అని. ఈ కమెంట్ నాకు యూట్యూబ్ లో వచ్చింది. నేను పిన్ కూడా చేసిన. కమెంట్ చదివినప్పుడు కొంచెం ఫీల్ అయినా అనమాట. నాకు నచ్చింది కమెంట్. ఇప్పుడన్నా చెప్తావా లేదా అనుకుంటున్నారా? బిలేటెడ్ హ్యాపీ మదర్స్ డే అందరికి.